నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ 58 నెలల నుంచి ఆయన అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ప్రతి ఒక్కరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ లేకపోతే మిగిలిన పథకాలు కానీ అన్నీ తెల్లవారితే 1వ తారీఖు తెల్లవారి 5 గంటలకల్లా అందరికి అందజేశారు. ఈరోజు వాలంటీర్లు ₹1 అవినీతి లేకుండా ప్రతి ఒక్కరు మన పిల్లలే, మన ప్రాంతంలో ఉన్న పిల్లలే ఇవాళ ₹5,000 గౌరవ వేతనానికి 5 సంవత్సరాలకి పనిచేసి ప్రతి ఒక్కరు సేవలు ఎంతో గొప్పగా సేవలు అందిస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థని రకరకాలుగా తోలనాడుతూ వారి మీద పగబెట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఈ సంస్థలోంచి తీసేయాలి, వ్యవస్థలోంచి తీసేయాలని చెప్పేసి వాళ్ళ మీద కక్ష కట్టి ఈరోజు వాళ్ళు తొలగించే కార్యక్రమం చేశారు. వాళ్ళని ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఎలక్షన్లో పనిచేయడానికి వీల్లేదు, వాళ్ళని తీసేయాలని చెప్పేసి వాళ్ళ ట్యాబ్లు కానీ ఫోన్లు కానీ స్వాధీనం చేసుకుని వాళ్ళని రోడ్డు మీద పెట్టేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని ఎలక్షన్ల ముందే వాళ్ళ అధికారంలోకి వస్తామని కలలుగంటూ అధికారంలోకి రాకముందే వాళ్ళని తీసేయాలని అలా కక్ష సాధింపు చర్యగా వాళ్ళు చేయడం చాలా దురదృష్టకరం. మరి ఈవేళ 1వ తారీఖు ఉదయానికల్లా 58 నెలల పెన్షన్ అందుకున్న ఎవరైతే అవ్వల తాతలు ఉన్నారో ఈరోజు కనీసం పెన్షన్ కాదు కదా ₹1 అందుకోలేని పరిస్థితి. ఈరోజు ఎవరిస్తారో తెలియదు, ఎక్కడిస్తారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రేపు పొద్దున్న వాళ్ళు తినడానికి మందులు కొనుక్కోవడానికి డబ్బులు కావాలంటే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఈరోజు వాళ్ళకి. సొంత కూతురు చూడకపోయినా సరే కొడుకు కంటే కూతురు కంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకులా ప్రతి ఒక్కరిని 58 నెలల నుంచి ఆదుకున్నారు. ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళు రోడ్డున పడటమే కాకుండా వాళ్ళు గవర్నమెంట్ సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకోమంటున్నారు. అక్కడికి వెళ్తే వేలి ముద్రలు పడలేదంటారు, పెన్షన్ల మొహాలు మ్యాచ్ అవ్వలేదంటారు, ఆధార్ కార్డులు లేవంటారు. రకరకాలుగా పెద్ద వయసున్న 80 సంవత్సరాల మంచం మీద పడుకుని లేవలేని పరిస్థితిలో వాళ్ళు సచివాలయానికి ఎలా వెళ్తారు, ఎలా పెన్షన్ తీసుకుంటారు, వాళ్ళ పరిస్థితులు ఏంటో గమనించాలి.